హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ అండ్ శ్రీ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలిచిన నంద్యాల జిల్లా పాలగిరి శివరామిరెడ్డికి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్, హైకోర్టు న్యాయమూర్తి మధుసూదన్ రావు, బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు సుశీలారెడ్డి, సినీ యాక్టర్ సృజన, సినీ యాక్టర్ శ్రీనివాస్ చేతుల మీదుగా భారత పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ వల్లూరి ఫౌండేషన్ వారి తరఫున ఈరోజు హ్యూమన్ రైట్స్ రోజు కాబట్టి ఈరోజు మంచి శుభదినము, మంచి అవకాశము. నేను నంది అవార్డు, ఎన్టీఆర్ జయంతి అవార్డు మరియు ఈరోజు పద్మభూషణ్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు సన్మానాలు ఒక 8,000 వరకు సన్మానాలు జరిగినాయి. అన్ని ప్రోగ్రాంలు కలిసి ఒక 10,000 వరకు చేసి ఉన్నాము. మేము చిన్నపిల్లోడు అంటే 6 ఏళ్ల వయసులో నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఈ స్థాయికి ఎదిగినాము. ఈ కార్యక్రమంలో ఈరోజు రవీంద్ర భారతిలో పాల్గొనడము, ఈ హ్యూమన్ రైట్స్ దాంట్లో మాకు చాలా సంతోషము. మరి ఈ యొక్క సాంస్కృతిక సౌజన్యము తరఫున మేము ఇక్కడికి రావడం మాకు మంచి ఆనందం కలుగుతుందని మీడియా వారికి తెలియజేస్తున్నాం. మొట్టమొదట నంద్యాల జిల్లాలో పార్థసారథి చేతుల మీదుగా నంది పోటీలు జరిగినాయి. ఆ నంది పోటీలలో నంది అవార్డు గెలుచుకోవడం జరిగింది 2009లో రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఆ తర్వాత మేము మరల ఎన్టీఆర్ జయంతి పురస్కార అవార్డు పౌరాణికం తరపునే మే నెల 28వ తారీఖున బాబులింగంపల్లిలో మేము తీసుకోవడం జరిగింది. ఈరోజు రవీంద్ర భారతిలో ఇక్కడ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా భారతీ పద్మభూషణ్ అవార్డు తీసుకోవడం జరిగింది.